నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండం వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ పోయట్రీ నుండి ద న్యూ కొలాసస్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని ఎమ్మా లాజరస్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగింది. సో ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్ చూడండి, ద న్యూ. అంటే కొత్తదైనను, కొలాసస్ అంటే ఇక్కడ పదం మీనింగ్ ఏంటంటే ఏదైనా మనం కొత్త రాతి విగ్రహాన్ని, పెద్దగా ఉండేటటువంటి రాతి విగ్రహాలను, పెద్దగా ఉండేటటువంటి భవంతులను, పెద్దగా ఉండేటటువంటి విగ్రహాలను నిర్మిస్తున్నప్పుడు ఆ పదం పక్కల కొలాసస్ అంటని చెప్పి పిలుస్తుంటాం అనమాట. ఇప్పుడు మాహిష్మతి కోటను కట్టినాం అనుకోండి, మాహిష్మతి కొలాసస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. బాహుబలి విగ్రహాన్ని పెట్టినాం అనుకోండి, బాహుబలి కొలాసస్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇక్కడ ద న్యూ కొలాసస్ అనేటటువంటిది పర్టికులర్గా ఈ లెసన్లో, ఈ పోయిటరీలో దేని గురించి చెప్తా అంటే అమెరికాలో ఉండేటటువంటి, న్యూయార్క్ సిటీలో ఉండేటటువంటి ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఈ విగ్రహం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో సమ్మరీని మీకు చాలా సులువుగా తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పీడిఎఫ్ ఆల్రెడీ నేను చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఉంచడం జరిగింది, మీరు తీసుకొని చదువుకోండి. జస్ట్ 10 పేపర్స్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోండి, మంచి మార్కులు వస్తాయి. ఓన్గా నేను ప్రిపేర్ చేసింది కాబట్టి, అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో దాన్ని టెక్స్ట్ని ఎడిట్ చేసింది తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అబౌట్ ది ఆథర్కి సంబంధించి ఎమ్మా లాజరస్ గురించి చూద్దాం. సైడ్లో మీకు కీవర్డ్స్ ఉంటాయి, వాటిని కూడా చూడండి. ఎమ్మా లాజరస్ వాజ్ అన్ అమెరికన్ పోయట్, ఆథర్ అండ్ ప్రోజ్ అండ్ ట్రాన్స్లేషన్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిస్ట్ ఫర్ జూయిష్ అండ్ ఇమిగ్రేట్స్ రైట్స్. ఎమ్మా లాజరస్ అనేటటువంటి రచయిత్రి వాజ్ అన్ అమెరికన్ ఆథర్, పోయట్రీ రాయడం జరిగింది, ప్రోజ్ రాయడం జరిగింది, ట్రాన్స్లేషన్ అనువాదాలు రాయడం జరిగింది. అట్లాగే జూయిష్ మరియు ఇమిగ్రేట్స్ రైట్స్ని ఈమె చెప్పడం జరిగింది అనమాట, అంటే ఉద్యమాలు చేయడం జరిగింది, యాక్టివిస్ట్. సో ఎమ్మా లాజరస్ పోయట్రీ మరియు ప్రోజు అట్లాగే ట్రాన్స్లేషన్ అనువాదాలు మూడుతో పాటు నావెలిస్ట్ అని కూడా చెప్పవచ్చు. కొన్ని నావెల్స్ కూడా ఈమె రాయడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ యాక్టివిస్ట్గా ఎవరి కోసం పనిచేసిందంటే జూయిష్, ఈమె కూడా ఒక జూయిష్ ఆథర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జూయిష్ అంటే బానిసలు అని చెప్పి చెప్పొచ్చు, యూదులకు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఇమిగ్రేట్స్ రైట్స్ అంటే ఏంటంటే రెఫ్యూగ్ వాళ్ళు అనమాట, అంటే ఎవరైతే శరణార్థులు సముద్రాల్లో, ఓడల్లో, పడవల్లో సంవత్సరాల కొద్దీ అక్కడనే జీవిస్తూ ఎక్కడైతే ఆహారం కోసము, షెల్టరు మరియు వర్క్ కోసము అక్కడ దేశాలు, దీవులు తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఇమిగ్రేట్స్ అని చెప్పి అంటారు. వాళ్ళ యొక్క హక్కుల కోసం ఈమె పోరాటం చేయడం జరిగింది. సో లాజరస్ రోడ్స్ పోయమ్స్, ఎస్సేస్ అండ్ ట్రాన్స్లేషన్ దట్ హైలైటెడ్ సోషల్ ఇష్యూస్ అండ్ జూయిష్ హెరిటేజ్. అంటే ఎమ్మా లాజరస్ యొక్క రచనలు, పోయమ్లు, ఎస్సేస్ అన్నీ కూడా ఏమిటి గురించి ఉన్నాయంటే జూయిష్ హెరిటేజ్, అంటే యూదు ప్రజల యొక్క వారసత్వ హక్కుల కోసం ఉండడం జరిగింది. ఆర్ వర్క్ కంటిన్యూస్ టు రిప్రజెంట్ హోప్, ఫ్రీడమ్ అండ్ కంపాషన్ ఫర్ న్యూ కమర్స్ టు అమెరికా. ఆమె రచనలన్నీ రిప్రజెంట్ దేని గురించి చేస్తున్నాయంటే ఎవరైతే అమెరికాలోకి వస్తున్నారో వాళ్ళ కోసము నమ్మకాన్ని మరియు స్వేచ్ఛను, అట్లాగే కరుణను, కంపాషన్ను చూపించే విధంగా ఈమె రచనలు ఉండడం జరిగింది. సో అమెరికా లాంటి దేశం ఒకప్పుడైనా ఇప్పుడైనా ప్రజాస్వామ్య దేశమే. అప్పుడున్నంత రూల్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అయినాయి. మన ట్రంప్ మామ అందరినీ రానియడు కదా, సో అంతా స్ట్రిక్ట్ అయిందనమాట. సో మన దేశం కంటే చాలా ప్రజాస్వామ్యం, లిబర్టీ ఉన్నటువంటి దేశం అమెరికా ఒకప్పుడు. ద సొనెట్స్ ద న్యూ కొలాసస్ విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇన్ 1883. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఆ విగ్రహాన్ని 1886-87 ఆ టైం పీరియడ్లో పెట్టడం జరిగింది. కానీ దాని ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేయడం జరిగిందంటే 1883లోనే వేయడం జరిగింది. సో ఆ విగ్రహాన్ని పెడుతున్నారు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛను తెలియజేస్తున్నారు, అమెరికా రిప్రజెంట్ అనేటటువంటి దాని గురించి ఈమె ఇన్స్పైర్ అయ్యి ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని గురించి 1883లో రాయడం జరిగిందనమాట. దాని తర్వాత రాసినటువంటి ఆ సొనెట్స్ ఏవైతే ఉంటాయో, ఆ పోయిటరీని ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం పూర్తయిన తర్వాత కొన్ని రోజులకు 1903 సంవత్సరంలో దాన్ని కింద కాంస్య పథకంగా, అంటే కాంస్య శిలాఫలకంగా చేసి అందులో పెట్టడం జరిగింది. ఇట్స్ లైన్స్ అపియర్డ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ బ్రాంజ్ ప్లేక్ ఇన్స్టాల్డ్ ఇన్ 1903. చూడండి, 1903 సంవత్సరంలో దాంట్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కింద పెట్టడం జరిగింది. సో అబౌట్ ది ఆథర్లో మీకు మెయిన్గా కీవర్డ్స్ ఏంటి? రచయిత జూయిష్కి చెందినటువంటి సంతతి మరియు అమెరికాలో జీవించినటువంటి ఆథర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క గొప్పతనం గురించి ఇందులో రాయడం జరిగింది. జూయిష్ హెరిటేజ్ మరియు ఇమిగ్రేట్స్ రైట్స్ గురించి, ఎవరైతే న్యూ కమర్స్ అమెరికాకు వస్తున్నటువంటి వాళ్ళ కోసం హోప్ని, నమ్మకాన్ని, కంపాషన్ని చూపించినటువంటి
రచయిత్రి. చూడండి ఒరిజినల్ పోయం ఇక్కడ మీకు నట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ నట్స్ అనేటటువంటివి ఒక విగ్రహం కింద ఉన్నటువంటివి అనమాట. సో ఇదంతా ఒక శిలాఫలకం, ఆ విగ్రహం కింద ఒక భవంతి లాగా ఉంది కదా, ఈ భవనంలో చివరి వరకు ఇక్కడ మనము హెడ్ వరకు వెళ్ళి నగరం మొత్తం చూడొచ్చు. ఇది ఒక పర్యాటక క్షేత్రం కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటిది. సో ఈ కింద పీఠంలో ఈ న్యూ కొలాసస్ అనేటటువంటి పోయట్రీ ఎమ్మా లాజరస్ యొక్క గౌరవార్థం 1903 సంవత్సరంలో ఉంచడం జరిగిందనమాట. ఎందుకంటే ఎమ్మా లాజరస్ ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని రాయడం జరిగిందనమాట. ఆ విగ్రహం పెట్టకన్నా ముందే ఫౌండేషన్ స్టోన్ టైంలోనే రాయడం జరిగింది. సో ఆమె గౌరవార్థం తర్వాత దీన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ద న్యూ కొలాసస్ బ్రిటన్ ఇన్ 1883, దీన్ని 1883లో రాయడం జరిగిందనమాట. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క గొప్పతనం గురించి ఉంటుంది. సో మీకు థీమ్ ఒకసారి చెప్పి సమ్మరీలోకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చూడండి థీమ్ ఈ లెసన్ ద న్యూ కొలాసస్ అనేటటువంటిది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ఉంది కదా. ఆ లిబర్టీ యొక్క థీమ్ ఏంటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, హోప్ మరియు వెల్కమ్, అంటే స్వాగతాన్ని మరియు నమ్మకాన్ని, స్వేచ్ఛని తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే న్యూ కమర్స్ టు అమెరికాకు వచ్చేటటువంటి ప్రజల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఛాన్స్ ఎట్ ఏ బెటర్ లైఫ్, అంటే మళ్ళీ కొత్త జీవితాన్ని బ్రతకడానికి, బెటర్ లైఫ్ని పొందడానికి చెప్పడం జరుగుతుంది. ద పోయం ఎక్స్ప్లోర్ అగెనెస్ట్ ఏన్షియంట్ గ్రీక్ ద కొలాసెస్ ఆఫ్ రోడ్స్, అంటే గ్రీకు యొక్క పురాతనమైనటువంటి విగ్రహాల గురించి వ్యతిరేకంగా ఈ పోయం చెప్పడం జరుగుతుంది. అగెనెస్ట్ వార్ అండ్ విక్టరీ, ఈ గ్రీక్ వాళ్ళు ఎప్పుడైనా సరే గెలిచిన తర్వాత, యుద్ధం గెలిచిన తర్వాత ఓడరేవుల సైడ్ మొత్తం అదంతా సముద్రంలో ఉండేటటువంటి దీవులు కదా గ్రీక్ మైథాలజీ అంటే. సో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ వార్లో గెలిచిన తర్వాత వాళ్ళు దాన్ని ఎట్లా సంబరం చేసుకునే వాళ్ళు, ఆ విక్టరీని ఎట్లా సంబరం చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద రాతి పలకాలు, శాసనాలలో చెప్పుకునే వాళ్ళు అనమాట. ఆ విక్టర్ని, ఆ ప్రైడ్నెస్ని గొప్పగా చూసేవాళ్ళు. కానీ చనిపోయిన మనుషుల గురించి, కూలిపోయిన భవంతులు, నగరాలు, శ్మశాన వాటికలైనటువంటి ప్రజల గురించి గ్రీకు ప్రజలు ఆలోచించలేరు. కాబట్టి ఆ విక్టరీ వార్ అనేటటువంటిది మేము వ్యతిరేకం, ఫ్రీడమ్, హోప్ మరియు వెల్కమ్ అనేటటువంటిది మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఎమ్మా లాజరస్ గారు చెప్పడం జరిగిందనమాట. సో సమ్మరీకి వెళ్ళే ముందు మీకు ఏం జరిగింది కాన్సెప్ట్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చాలా చిన్న స్టోరీనే. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గొప్పతనం తెలవాలంటే ద కొలాసెస్ ఆఫ్ రోడ్స్ గురించి తెలవాలి. ఇక్కడ కొలాసెస్ ఆఫ్ రోడ్స్ అనేటటువంటి విగ్రహం ఏంటంటే, మీరు గూగుల్లో కూడా చూడండి, రోడ్స్ అని కొడుతానంటే మీకు ఇటువంటి ఇమేజ్ ఫస్ట్ నేను రౌండ్ అప్ చేస్తున్న ఈ ఇమేజ్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత చూడండి మ్యాప్లో ఈ లొకేషన్ అనేటటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. గ్రీక్కి సంబంధించినటువంటిది టర్కీ కిందగా. సో ఇక్కడ ఒక పురాతనంగా ఉన్నటువంటి గ్రీకు కథల్లో ఒక విగ్రహం అనేటటువంటిది ఉందన్నమాట. సో మొత్తం నది నీటిని ఒకే ప్రవాహం గుండా తీసుకురావడం, చుట్టూతా గోడలు కట్టి దిమ్మల్లాగా పెట్టి వాటి మీద విగ్రహాలను ఉంచేవాళ్ళనమాట. సో ఈ విగ్రహాల కిందుగా జనాలు, ఓడలు వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు దాంట్లోనే ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అంటే, మా పాదాల కింది నుంచి, మా ఫుట్ కింది నుంచే వాళ్ళందరూ వెళ్ళాల్సి వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. సో గ్రీకు యొక్క పురాతన యుద్ధాలు, వార్లు ఏదైతే ఉంటాయో, యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ ఓడలు, వాళ్ళ పడవలు అన్నీ కూడా ఆ ఒకటే ఒక విగ్రహం కింద నుంచి వెళ్ళే విధంగా ఆ నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. సో అట్లా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇమిగ్రేట్స్ లాగా, అంటే శరణార్థుల్లాగా సముద్రాల్లోనే సంవత్సరాల తరబడి జీవించేవాళ్ళు అనమాట. సో కొత్తగా డెమోక్రసీ వచ్చిన తర్వాత, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఒక విగ్రహాన్ని, లిబర్టీని తెలియజేసేటట్లు అమెరికా ఒక విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఆ విగ్రహము చాలా గొప్పనైనటువంటిది, ఫ్రీడమ్ని, స్వేచ్ఛనిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ని ఎమ్మా లాజరస్ గారు ఈ పోయట్రీలో తెలియజేయడం జరిగిందనమాట. సో ఈ పోయట్రీ అనేటటువంటిది ఎక్కడ ఉంది? ఆ పీఠం కింద, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పీఠం కింద బ్రాంజ్ ప్లేక్లో ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ సమ్మర్ని మనం ఒకసారి చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎమ్మా లాజరస్ ఎక్స్ప్లోర్ ద థీమ్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇన్ ద న్యూ కొలాసెస్ బై portraying the Statue of Liberty as welcoming motherly figure, the mother of exiles who offers hope and shelter to immigrants. ఎవరైతే శరణార్థులైనటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఈ విగ్రహము అమ్మలాగా, మదర్ ఆఫ్ ఎక్సిల్స్ అంటే అన్నిటికీ అమ్మలాగా ఉన్నటువంటి ఈ విగ్రహము స్వాగతిస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెల్కమ్ చేస్తుంది. ఎవరైతే హోప్ని, నమ్మకం లేరో మరియు ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళందరినీ
వెల్కమ్ చేస్తుంది. త్రూ కంపాసినేటివ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఇమిగ్రేట్స్ యాజ్ పూర్ షీ క్రియేట్ ఎంపతి ఫర్ న్యూ కమర్స్ వైల్ ప్రెజెంటింగ్ అమెరికా యాజ్ ఏ రెఫ్యూగ్. అంటే శరణార్థి లాగా వచ్చేటటువంటి ప్రతి మనిషికి ఇక్కడ ఎంపతిని చూపించే విధంగా న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, ఇమిగ్రేట్స్ అందరికీ మదర్ ఆఫ్ ఎక్సిల్స్ అనేటటువంటి ఈ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్వాగతం పలుకుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ విగ్రహం డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే పూర్ పీపుల్స్ మరియు ఎవరైతే వాళ్లకు పూర్తిగా జీవనాధారము ఒక షెల్టర్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దట్ ఆ పర్సన్స్ని వెల్కమ్ ఇమిగ్రేట్స్ టు ఫండమెంటల్ టు అమెరికన్ ఐడెంటిటీ. అంటే అమెరికన్ ఐడెంటిటీని ఈ విగ్రహం తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కీవర్డ్స్ చూడండి, ఇమిగ్రేట్స్ మరియు రెఫ్యూగ్ అంటే రెండు పదాల మీనింగ్ ఒకటే. మరియు ఏన్షియంట్ కొలాసెస్ ఆఫ్ రోడ్స్ అంటే గ్రీకు యొక్క పురాతన విగ్రహాలు అనేటటువంటివి. అమెరికన్ ఐడెంటిటీ అంటే అమెరికాకు వచ్చేటటువంటి వాళ్ళకు వెల్కమ్ చేస్తున్నాం, మీరు మా దేశంలో స్వేచ్ఛగా ఫ్రీడమ్గా మీరు బ్రతకొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ని ఎం లాజరస్ గారు తెలియజేయడం జరిగింది. ద పోయం హైలైట్ అమెరికన్ యూనిక్ క్యారెక్టర్. ద ప్రైమరీ కాంట్రాస్ట్ ఈజ్ బిట్వీన్ ద ఏన్షియంట్ కొలైసెస్ ఆఫ్ రోడ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ బ్రెంజ్ గెయింట్. ఇక్కడ ఈ విగ్రహాలు ఏవైతే గ్రీకు పురాతన కథల్లో ఉండేటటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి వారిని మరియు విక్టర్ని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక గౌరవాన్ని ఒక అహంకారాన్ని తెలియజేసేటటువంటి విగ్రహాలు. కానీ అటువంటి విగ్రహం కాదు ఇప్పుడున్నటువంటి ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటిది జనాలందరినీ సమానంగా చూసేటటువంటి ఒక మదర్ లాంటిదని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ గ్రీకుకు సంబంధించినటువంటి రోడ్స్ విగ్రహాలు అనేటటువంటివి ఇప్పుడు ఏం లేవు, ఈ పురాతన కథల్లో ఉన్నాయి ప్రపంచ వింతల్లో. అప్పట్లో అది కూడా ఆ విగ్రహం కూడా ఒక విగ్రహం. సో మీరు ఎప్పుడైనా చూడండి గ్రీకు కథలు చదివినప్పుడు మీరు గుర్రాల కోసం కొట్లాడి ఒక గుర్ర బొమ్మ కోసం కొట్లాడినటువంటి ట్రాంజాన్ వార్ చూడొచ్చు, ఇట్లా ఏన్షియంట్ కొలాసెస్ ఆఫ్ రోడ్స్ విగ్రహాలు చూడొచ్చు. గ్రీకుకు సంబంధించినటువంటి వార్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇటువంటి ఇమేజెసే రావడం జరుగుతుంది. మీరు ఇదివరకు యూలసిస్ అనేటటువంటి లెసన్, ఇంకా కొన్ని డిఫరెంట్ లెసన్లు గుర్రం కోసం పోరాటాలు చేసినటువంటి లెసన్ ప్రీవియస్ సెమిస్టర్లో కొట్లాడడం జరిగిందనమాట. సో ద స్టాచ్యూ సింబలైజ్ ద అమెరికన్ డ్రీమ్. అంటే ఈ విగ్రహం ఏదైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛ కోసం తెలియజేస్తున్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ అమెరికన్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లాగే పవర్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ గోల్డెన్ డోర్ని అంటే బంగారు తలుపుల్ని తెరిచేటట్లు ఈ విగ్రహం అనేటటువంటిది ఎంట్రన్స్లో అమెరికా న్యూయార్క్ సిటీ నగరంలో ఉండడం జరుగుతుంది. అంటే ఓడరేవుకు సమీపంలో ఉండడం జరుగుతుంది. ఓడరేవు గుండా వచ్చినటువంటి జనాలందరూ ఆ విగ్రహం ముందుతోనే వెళ్ళాలన్నమాట. సో ఈ విగ్రహం రోల్ ఏంటంటే మదర్ ఆఫ్ ఎక్సిల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అన్నిటికీ స్వేచ్ఛను, ఫ్రీడమ్ని, హోప్ని, వెల్కమ్ని తెలియజేసేటట్లు ఈ విగ్రహం అనేటటువంటిది ఉండడం జరిగింది. అమెరికన్ హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా దేశం రావచ్చు, ఇక్కడ సక్సెస్ కావచ్చు, వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ టు ఆపర్చునిటీ రిప్రజెంట్ ద స్పిరిట్ ఆఫ్ ద అమెరికన్ డ్రీమ్. అంటే అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో వాటిని యాక్సెసిబిలిటీ అనేటటువంటిది ఈ విగ్రహం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా ఇవ్వడం జరుగుతుంది. ద న్యూ కొలాసెస్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విచ్ సర్వ్స్ యాజ్ ఏ పవర్ఫుల్ మెటాఫర్ ఫర్ ఫ్రీడమ్, హోప్ అండ్ వెల్కమ్. అంటే ఈ విగ్రహం ఫ్రీడమ్ని, హోప్ని మరియు వెల్కమ్ని తెలియజేస్తుంది, అమెరికన్ డ్రీమ్ని తెలియజేస్తుంది, అమెరికన్ ఐడెంటిటీని ఫండమెంటల్గా ఇవ్వడం జరుగుతుంది. మదర్ ఆఫ్ ఎక్సిల్స్ అన్నిటికీ ఇది అమ్మ లాంటి విగ్రహము, ఫ్రీడమ్ మరియు హోప్ని, వెల్కమ్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ 3 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి, వీటిని హెడ్డింగులుగా పెట్టండి. ఎం లాజరస్ గురించి తెలుసుకోండి, జూయిష్ హెరిటేజ్ని రాసింది, మరియు ఈ ద న్యూ కొలాసెస్ అనేటటువంటి 1883లో రాయడం జరిగింది. అట్లాగే ఇమిగ్రేట్స్ రైట్స్ గురించి పోరాటం చేసిన యాక్టివిస్టు, ఆథరు, ట్రాన్స్లేటర్, నావెలిస్ట్ అని చెప్పి మీరు అబౌట్ ది ఆథర్ రాసి చెప్తే సరిపోతుంది. సో కంక్లూజన్ అనేటటువంటిది ఎప్పట్లా కాకుండా ఈ లెసన్కి సమ్ హైలైట్ కీవర్డ్స్ అనేటటువంటివి మీకు ఉంచడం జరిగింది. మీరు సమ్మరీ ఏమి గుర్తు రాకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 8-10 లైన్లు మాత్రం గుర్తుపెట్టుకొని వీటిని హైలైట్గా 2-3 పేజీలు దీన్నే రిపీట్గా మీరు ఎట్లా రాసినా సరే మీకు మార్కులు పడతాయి. కీవర్డ్స్ రెఫ్యూగ్, ఫ్రీడమ్, హోప్, కంపాషన్ మరియు ఎన్లైట్మెంట్. అంటే ఈ విగ్రహం ఏదైతే ఉంటుందో చూడండి, విగ్రహం ఒక ఆకారం చూద్దాం. ఇక్కడ స్మైల్, ఇక్కడ వచ్చేటటువంటి జనాలందరినీ స్వాగతిస్తున్నట్లు, వాళ్ళందరినీ హక్కులుగా ఇస్తున్నట్లు, మరియు వాళ్లకు వెలుగుని ఒక ఏదైతే కాగడని ఒక వెలుగు మంట వండేటటువంటి లైట్ని పట్టుకున్నట్లు ఉంది కదా,
వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తూ వాళ్ళందరికీ వెల్తుర్ని పవర్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి, లిబర్టీని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ఈ విగ్రహం తెలియజేయడం జరుగుతుంది అనమాట. కంక్లూజన్లో ఎమ్మా లాజరస్ ద న్యూ కాలసస్ హైలైట్స్ అమెరికన్ రోల్ యాజ్ ఏ కంపాషనేట్ రెఫ్యూజీ అండ్ ఇమిగ్రేట్స్ మరియు ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ హక్కులను కల్పించే విధంగా ఈ విగ్రహం అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ద న్యూ కొలసస్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇది విగ్రహం గురించి తెలియజేయడం జరుగుతుంది. విచ్ సర్వ్స్ యాజ్ ఏ పవర్ఫుల్ మెటాఫర్ ఫర్ ఫ్రీడమ్, హోప్ అండ్ వెల్కమ్. ద స్టాచ్యూ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ మదర్లీ ఫిగర్ హూ ఇన్వైట్స్ ఇమిగ్రేట్స్ టు అమెరికా. ఎవరైతే న్యూ కామర్స్ ఉంటారో వాళ్ళందరూ రెఫ్యూజ్ అండ్ ఏ ఛాన్స్ ఎట్ ఏ బెటర్ లైఫ్, కొత్తగా జీవించడానికి ఇది ఒక బెటర్ లైఫ్, మరియు గోల్డెన్ డోరు, మరియు సింబలైజ్ దేనికి, ఎన్లైట్మెంట్ అంటే లైటింగ్, పీపుల్ సీయింగ్ ఫ్రీడమ్ అంటే వెలుగును స్వేచ్ఛను చూసే విధంగా ఈ విగ్రహం తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే గ్రీకు యొక్క విగ్రహాలకు వ్యతిరేకంగా అగెనెస్ట్గా గ్రీక్ రోడ్స్ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ విగ్రహం అనేటటువంటిది తెలియజేయడం జరుగుతుంది. సో సారాంశం మీరు తెలుగులో స్క్రీన్ షాట్లు తీసుకోండి, మీకు ఇదంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగానే ఉంటుంది, తీసుకొని చదువుకోండి. సో ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ రికాల్ చేస్తా చూడండి ర్యాపిడ్ రివిజన్గా. ద న్యూ కొలాసస్ అంటే ఒక కొత్తదైన విగ్రహం. ఆ కొత్తదైన పెద్ద విగ్రహం ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛను తెలియజేసే అమెరికా విగ్రహం. సో అమ్మలాంటి ఈ విగ్రహం అనేటటువంటిది ఎవరైతే శరణార్థులు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ హక్కులను, ఫండమెంటల్ రైట్స్ని ఈ దేశంలో ఇవ్వబడతాయి. హోపు, ఫ్రీడమ్, కంపాషన్ అనేటటువంటివి ఇక్కడ దొరకబడతాయని చెప్పి ఇన్స్పైర్ అయ్యి ఆ విగ్రహం పెట్టే ముందు ఎమ్మా లాజరస్ గారు ఈ సొనెట్స్ అనేటటువంటి పోయిటరీని రాయడం జరిగింది. అంటే ద కొలాసస్ న్యూ కొలాసస్ అనేటటువంటి సొనెట్తో ఉన్నటువంటి పోయిటరీని రాయడం జరిగింది. దాని తర్వాత కాంస్య పలకం మీద, అంటే శిలాపలకాలు ఉంటాయి కదా, అందులో కాంస్య పలకం మీద దీన్ని లిఖించి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కింద పెట్టడం జరిగింది అనమాట. మీరు స్క్రీన్ మీద చూసేది ఒరిజినల్ పోయిటరీ ఎమ్మా లాజరస్ గురించి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క గొప్పతనం ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందంటే, గ్రీకులో ఉన్నటువంటి కథలన్నిటిలో కొన్ని విగ్రహాలు శాసించేవి. వార్స్ జరిగిన తర్వాత ఆ విగ్రహము అహంకారాన్ని చూపించే విధంగా ఆ విగ్రహం కింద నుంచి వెళ్ళడము, అటువంటివి అన్నీ గ్రీకు కథల్లో ఉండేవి అనమాట. సో వాళ్ళందరూ మనుషుల్లాగా చూడలేరు. దానికి వ్యతిరేకంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటిది ఫ్రీడమ్, హోప్, వెల్కమ్, ఛాన్స్ ఏ బెటర్ లైఫ్గా, మదర్ ఆఫ్ ఎక్సిల్స్గా ఇమిగ్రేట్స్ని పిలుచుకునే విధంగా ఈ పోయం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాగే గోల్డెన్ డోర్గా అమెరికాలోకి రావడానికి మదర్ ఆఫ్ ఎక్సిల్స్గా ఈ పోయిటరీ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎమ్మా లాజరస్ గారు రాసినటువంటి పోయిటరీ ద న్యూ కొలాసస్ అనేటటువంటి లెసన్. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.